హే హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అల్లరార్తి బ్లాగ్స్ ఛానల్. మా ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. ఫైనలీ ఎంగేజ్డ్. ఆఫ్టర్ మెనీ ఇయర్స్ తర్వాత మా ఇంట్లో మళ్ళీ పెళ్లి సందడి మొదలైందనమాట. మా ఫ్యామిలీ అందరికీ ఇదొక డ్రీమ్ వెడ్డింగ్. ఎప్పుడెప్పుడు మళ్ళీ పెళ్లి పనులు స్టార్ట్ అవుతాయా, మళ్ళీ ఎప్పుడు ఇలాంటి వెడ్డింగ్ చూస్తామా అని చెప్పేసి అందరూ ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నారు. అండ్ మా జనరేషన్లో మా కజిన్స్ బ్యాచ్ అందరిలో జరుగుతున్న ఫస్ట్ పెళ్లి అనమాట. సో ఈ రోజు ఎంగేజ్మెంట్ జరుగుతుంది. బట్ మీరైతే వ్లాగ్ని స్కిప్ చేయకుండా చూడండి. అంటే డెకోర్ ఎలా అవుతుంది అండ్ ప్రిపరేషన్స్ ఎలా అవుతున్నాయి, ఎవరెవరు వస్తారు, మేము ఎలా రెడీ అవుతాం అన్నది కూడా మీరు 1 by 1 స్కిప్ చేయకుండా చూసేయండి. లెట్స్ స్టార్ట్. ఇంకా మనం మీట్ చేయాల్సింది పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని. ఓ యాక్చువల్గా మీకు పెళ్లి కొడుకు కోసం పెళ్లి కూతురు కోసం కూడా చెప్పలేదు కదా. ఈ వెడ్డింగ్ ఎవరిదంటే మా అక్కది అండ్ బావది అన్నమాట. సో నా ఓన్ సిస్టర్ మౌనిక ఉంది, తను చాలా మందికి తెలుసు. నా వీడియోస్కి కెమెరా ఉమెన్ అని చెప్పేసి నేను చాలా వీడియోస్లో చెప్పాను కదా. సో నా ఓన్ సిబ్లింగ్ అనమాట. సో మా అక్కకి ఎంగేజ్మెంట్ జరగబోతుంది ఈరోజు. అండ్ మ్యాచెస్ ఫిక్స్ అయ్యాయి రీసెంట్గానే. సో లాస్ట్ కొన్ని మంత్స్గా అవన్నీ జరుగుతున్నాయి అనమాట. బయట వాళ్ళు ఎవరు కాదు, మన ఇంట్లో వాళ్ళ. చిన్నప్పటి నుంచి మేము కళ్ళ ముందు చూస్తూ పెరుగుతున్న మా సొంత మాయకే ఇచ్చి చేస్తున్నాం అనమాట. సో ఫ్యామిలీ అందరూ కలిపి అరేంజ్ చేశారు. సో వీళ్ళిద్దరి పేరుకి ఇలా కనెక్ట్ అవ్వడం నిజంగా ఎప్పుడూ రాసి పెట్టుంది అనుకుంటాం. లాస్ట్ ఇయర్ వరకు కూడా మాకు తెలియదు. ఏదైనా గాడ్స్ ప్లాన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అసలు అనుకోని పేరుకి చాలా తొందరగా ముడిపడిపోయింది. ఇప్పుడు ఎంగేజ్మెంట్ వరకు వచ్చేసింది. మేమంతా అయితే చాలా హ్యాపీ. బికాజ్ మా అక్క ఎంత సైలెంట్ అండ్ ఇన్నోసెంట్ అండ్ కైండ్, అలాగే మా మాయ కూడా ఇన్నోసెంట్, కైండ్ అండ్ షై కూడా. సో వీళ్ళిద్దరికి పెయిర్ అండ్ అన్నీ కూడా మంచిగా మైండ్ సెట్స్ అన్నీ కూడా బాగా కలుస్తాయని అనుకుంటున్నాం. అండ్ వీళ్ళ ఇంటికి వెళ్తే మా మౌని ఇంకా హ్యాపీగా ఉంటుందని అనుకుంటున్నాం. బికాజ్ మౌనికి చిన్నప్పటి నుంచి కూడా కొంచెం షై అండ్ ఇంట్రోవర్ట్. బయటికి వెళ్ళి ఎలా బతుకుతుందిరా బాబు, ఒకవేళ పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్తే ఎలా ఉంటుంది, ఏ ఇంటికి వెళ్తుంది అని భయపడే వాళ్ళం. బట్ ఇప్పుడు ఆ భయం లేదు. ఎందుకంటే మా అత్త, మాయ అండ్ ఇప్పుడు పెళ్లి కాబోతున్న బావ అండ్ వాళ్ళ సిస్టర్ అండ్ మా పిన్ని, బాబాయ్ అందరూ చాలా బాగా చూసుకుంటారు. సో మౌని కోసం ఇంకా మేము అస్సలు టెన్షన్ తీసుకోవాల్సిన లేదు. అందుకే మా ఫేసెస్ అన్నీ కూడా ఎంత హ్యాపీగా బ్రైట్గా ఉంటున్నాయి. అండ్ బయట వాళ్ళకి కూడా కాదు, మన ఇంట్లో వాళ్ళకి ఇచ్చి చేసుకుంటున్నామంటే కొంచెం ఫ్యామిలీ ఇంకొంచెం దగ్గర అవుతుంది, ఇంకా రిలేషన్స్ ఇంకా దగ్గర అవుతాయి. కాబట్టి మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం అనమాట. సో వీళ్ళ గురించి చెప్పడానికి పెద్దగా స్టోరీ లేదు, బికాజ్ అరేంజ్డ్ మ్యారేజ్ కాబట్టి. సో మా బావ కోసం మా అక్క కోసం చెప్పాను కదా. ఇంకా వాళ్ళిద్దరూ ఎలా రెడీ అవుతున్నారు ఏంటి అదంతా కూడా మీరు చూసేద్దారు. వచ్చేయండి. హాయ్ మోని. గైస్, మా అక్క ఎంగేజ్మెంట్కి నేను ఎలా రెడీ అయ్యానో తప్పకుండా అందరూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అక్క పెళ్ళి అంటే హడావిడంతా చెల్లెలదే కదా. ఈ హాఫ్ సారీ అయితే నేను దగ్గర నవంబర్లో స్టిచ్ చేయించాను. ఇక్కడే కాదు, చెన్నై నుంచి ఒక వెబ్సైట్లో నాకు ఈ కలర్ కావాలని చెప్పేసి దగ్గరుండి కస్టమైజ్ చేయించుకున్నాను. అండ్ అలాగే చాలా బాగా వచ్చింది అనమాట. నాకైతే ఈ హాఫ్ సారీ చాలా నచ్చింది. అండ్ అందరూ కూడా ఈ కలర్ నీకు బాగా ఆప్ట్ అయింది, చాలా బాగుంది, ఒక కలర్ వచ్చేసింది అని అన్నారు. సో దానికైతే నేను చాలా హ్యాపీ. అండ్ నాకు ఇంకొంచెం బ్యూటీని యాడ్ చేసింది మా శిరీష గారు. నా యూట్యూబ్ వీడియోస్లో చాలా వాటిలో నాకు కలిపి సపోర్ట్ చేశారు అండ్ నాతో పాటు కలిపి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళకి ఆల్రెడీ బ్యూటీషియన్ అనమాట. సో తనైతే మాత్రం నన్ను ఇంత బ్యూటిఫుల్గా రెడీ చేసింది. సో వాళ్ళు సిరి మేకోవర్స్ అని ఒక పేజ్ కూడా రన్ చేస్తున్నారు. హాఫ్ సారీ కూడా వాళ్ళే కట్టారనమాట నీట్గా. అండ్ ఆల్సో హెయిర్ స్టైల్ చూడండి ఎంత బాగుందో. నా హెయిర్ స్టైల్ అయితే నాకు చాలా నచ్చింది. జస్ట్ రిఫరెన్స్ ఇలా ఉందని చెప్పగానే వాళ్ళైతే మాత్రం చాలా మొత్తం అన్ని వాళ్ళే తెచ్చుకొని మంచిగా పెరల్స్తో ఈ క్లిప్స్ అన్ని పెట్టి నన్ను అయితే చాలా బాగా రెడీ చేశారు. అండ్ ఆల్సో మేక్ ఓవర్ కూడా, మేకప్ అంతా వాళ్ళే చేశారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఐ మేకప్ అంతా కూడా పర్ఫెక్ట్గా చేశారు. ఐడియా ఉంది కానీ మరి ఇంత బ్యూటిఫుల్గా చేస్తారని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ లైఫ్లో గుర్తుండిపోయే లాంటి ఒక మంచి పెళ్లి మెమోరీని వాళ్ళు ఇంకొంచెం బ్రైట్ అయితే చేసేసారు. అండ్ నాకైతే మాత్రం ఈ లుక్కి మీరు ఎంత ఇస్తారు, 10 on 10 లేకపోతే ఏంటో తప్పకుండా కామెంట్ చేసేయండి. అండ్ మా అక్క ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. బికాస్ తనని అంత బాగా రెడీ చేసి తనకి
తనకి అసలు మేకప్ అంటేనే నచ్చదు, చిన్న పౌడర్ రాసుకోవడానికి చాలా బద్ధకం. అలాంటిది ఫస్ట్ టైం నువ్వేం మాట్లాడుకు, శిరీష గారి మీద నమ్మకం ఉంచు, చాలా బాగా చేస్తానని చెప్పి కళ్ళు మూసుకొని అద్దం కూడా చూపించి రెడీ అయ్యేంత వరకు మొత్తం చూపించాక తనకి నిజంగా షీ లవ్ హెర్ సెల్ఫ్, ఎలా ద వే షీ కనిపించిందంతా కూడా తనకి చాలా బాగా హ్యాపీ అనిపించింది అనమాట. సో బ్రైడ్స్ హ్యాపీ అయితే చాలు, మనకి ఇంకేం అవసరం లేదు. సో మా అక్కని అంత బ్యూటిఫుల్గా రెడీ చేసినందుకు, నన్ను ఇంత ఎఫర్ట్స్ పెట్టి బాగా రెడీ చేసినందుకు సిరి మేకోవర్స్ వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ ఇన్స్టా ఐడి కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను అండ్ ఆల్సో కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. ఈవెంట్స్, ఫంక్షన్స్, వెడ్డింగ్స్, హాఫ్ సారీ ఫంక్షన్స్ ఏమున్నా సరే మీరు తప్పకుండా వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. యాక్సెప్టా ఎలా ఉంది మౌని, ఎలా ఉంది? చాలా బాగా ఉంది గైస్. ఛత్రం ధారయామి, చామరం విద్యామి, నృత్యం దర్శయామి, గీతం. Here comes our family son-in-law. Oh, sorry, Not son-in-law. our son. Welcome. عندي خوش في الصوت يا اخي، تفوز والله خوش يا اخي، تفوز. గాయ్స్ ఈవెంట్ అయితే చాలా బాగా జరుగుతుందన్నమాట. ఒక్కొక్క పనులు భలే అవుతున్నాయి చూస్తుంటే. మళ్ళీ చాలా రోజుల తర్వాత మాకు హడావిడి వచ్చేసింది మా ఇంటికి అంతటికి కూడా. మా అక్క బావ పెళ్లి పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి కాబట్టి. సో చూసారు కదా, ఇప్పుడే పూజ కూడా కంప్లీట్ అయింది అండ్ మన రిలేటివ్స్ అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు. యాక్చువల్గా అక్క బావని వాళ్ళ చార్మింగ్ ఫేసెస్ని చూసే మాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ పెళ్ళి అనగానే అందరికీ ఒక టెన్షన్ ఉంటుంది అండ్ చాలా పనులు ఉంటాయి, ఒక్కరిమే అసలు చేసుకోలేము. యాక్చువల్గా మా మమ్మీ ఒక్కరు ఉండి దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు. దానికి మా బాబాయ్ వాళ్ళు, పిన్ని వాళ్ళు, లైక్ మన ఫ్యామిలీ కొంతమంది హెల్ప్ చేస్తున్నారు. ఇంకా స్టేజ్ డెకోర్, క్యాటరింగ్ అన్ని విషయానికి వచ్చేసరికి ఇంకా సౌరిక్ సార్ వాళ్ళు కూడా మంచిగా హెల్ప్ చేస్తూ మమ్మీకి బ్యాక్ బోన్గా ఉంటూ ప్రతిదీ ఫాలోఅప్ చేస్తున్నందుకు వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా కజిన్స్ అండ్ ప్రసాద్, రిషి వాళ్ళు, మా సతీష్ అన్య వాళ్ళు అండ్ హేమంత్ అన్య వాళ్ళు, ఇలా మన చాలా మంది టీమ్ అండ్ ఫ్రెండ్స్ ఏదో ఒక దాంట్లో చిన్న చిన్న ఇంక్లూడ్ అయి ఉన్నారు. సో ఎంగేజ్మెంట్ రోజే కాకుండా ముందు కూడా వచ్చి మాకు సపోర్ట్గా ఉంటూ చిన్న చిన్న పనులు చూసుకుంటూ మాకు కొంచెం సపోర్ట్గా ఉన్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మనకి ఇంకా చాలా పనులు ఉంటాయి, వాటన్నిటిలో కూడా వీళ్ళందరి సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని అయితే అనుకుంటున్నాను. సో ఇంకా నెక్స్ట్ మనకి భోజనాలు కూడా స్టార్ట్ అవుతాయి, అదంతా కూడా మీరు చూసండి. డోంట్ స్కిప్ ఇట్. భోజనాలు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. టోటల్ 21 ఐటమ్స్ ఎన్నో పెట్టాము, అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా తిన్నారు అండ్ టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పారు. మేమైతే ఇంకా చాలా హ్యాపీ అనమాట. బట్ ఈ రోజు మాత్రం ఒక మెమొరబుల్ డే అని చెప్పాలి, అస్సలు మర్చిపోలేమన్నమాట. అంత మంచి ఫంక్షన్, మళ్ళీ మా అక్కది మెచ్యూర్ ఫంక్షన్ తర్వాత తన కోసం జరిగిన పెద్ద ఫంక్షన్ అంటే ఇదే. సో మాకైతే మాత్రం ఒక మంచి మెమొరీ అండ్ అందరూ వచ్చారు. సో దానికైతే హార్ట్ ఫుల్ ఆఫ్ హ్యాపీ అనమాట.
ఉలికి పడుతుంటే ముచ్చట. ఫంక్షన్ అంతా అయితే చాలా బాగా జరుగుతుంది. అసలు మా అక్క లుక్ ఇంత బాగుంటుందని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. టోటల్ 2 సారీస్ అన్నమాట తనకి. సో 2 సారీస్లో కూడా చాలా బాగా కనిపించింది. దానికి మేక్ ఓవర్ అండ్ అవుట్ఫిట్ ఎంత అయితే ప్లస్ దానికి సమానంగా జ్యువెలరీ కూడా మ్యాచ్ చేస్తేనే మనకి చాలా లుక్ అయితే బాగా కనిపిస్తుంది. సో జ్యువెలరీ అయితే ద వెడ్డింగ్ జ్యువెలరీ అనే వెబ్సైట్ నుంచి అయితే మేము తీసుకున్నాము. అది ఎవరిదో కాదు, మన చిహ్నికా బేబీ మీ అందరికీ తెలిసిందే కదా. సో హారిక అక్క అయితే రీసెంట్గానే వినాయక చవితికి వెబ్సైట్ లాంచ్ చేశారు. సో వాళ్ళ దగ్గర చాలా జ్యువెలరీస్ అయితే ఉన్నాయి వెడ్డింగ్స్కి, అండ్ వెస్టర్న్ అండ్ ట్రెడిషనల్, చాలా టెంపుల్ జ్యువెలరీ, అన్ని రకాల జ్యువెలరీస్ అయితే ఉన్నాయన్నమాట. సో వాళ్ళ దగ్గర నేను జస్ట్ ముందు రోజే ఇలా అక్క వెడ్డింగ్ ఉందని చెప్పగానే వెంటనే హారిక అక్క వాళ్ళు అయితే జ్యువెలరీ అయితే పంపించారు. సో దానికైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో సారీస్కి తగ్గట్టుగా నేను సెలెక్ట్ చేసుకోవడానికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటే వాళ్ళ దగ్గర ఉన్న జ్యువెలరీస్ అన్ని కూడా ఫొటోస్ పంపిస్తూ వీడియో కాల్ చేసి మరి దగ్గరుండి హారిక అక్క చూపించారనమాట. ఆ ఎఫర్ట్స్కి నేనైతే చాలా హ్యాపీ అనమాట. ఈ రోజు వాళ్ళు అలా పంపించబట్టి మౌని లుక్ అయితే ఇంకా బ్రైట్ అయిపోయింది అనమాట. సో జ్యువెలరీ అయితే మాకు చాలా నచ్చింది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ హారిక అక్క అండ్ చిహ్నిక కూడా. మీకు కూడా ఇలాంటి ఫంక్షన్స్ అండ్ ఈవెంట్స్, హాఫ్ సారీస్, వెడ్డింగ్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో మీకు ఫోటోషూట్స్కైనా ఈవెంట్స్కైనా సరే జ్యువెలరీ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ద వెడ్డింగ్ జ్యువెలరీ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంటుంది. సో తప్పకుండా ఫాలో అయిపోండి. అండ్ ఆల్సో వెబ్సైట్ కూడా ఉంటుంది, అందులో కూడా మనకి జ్యువెలరీ మనం ఆర్డర్ చేసుకోవచ్చు. లేదా కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను, మీరు వెంటనే వాళ్ళని అప్రోచ్ అవ్వండి. వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి మీకు మంచి జ్యువెలరీని ఇవ్వడానికే వాళ్ళు ద బెస్ట్ అయితే ట్రై చేస్తారనమాట. సో ఈ రోజు ఎంగేజ్మెంట్లో మా అక్క వియర్ చేసిన జ్యువెలరీ అంతటికి కూడా నేనైతే చాలా సాటిస్ఫై అయ్యాను. అండ్ మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. సో గైస్ ఇప్పుడు గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు. సో ఇదే అయితే మన రీగల్ మీడియా టీమ్ మెంబర్స్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది బుద్ధుడిది. అందరూ కూడా మంచి మంచి గిఫ్ట్స్ ఇచ్చారు. వావ్, వెరీ నైస్. చాలా అంటే చాలా బాగుంది కదా. ఇదైతే తేజ్ ఇండియా అన్న వాళ్ళు ఇచ్చారు. దొరసాయి తేజ్ అన్న, రంధీర్ అన్న, విష్ణు అన్న అందరూ వచ్చారు కదా, వాళ్ళు ఇచ్చారు. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఈ ఫ్రేమ్ కూడా దొరసాయి తేజ్ అన్న వాళ్ళే ఇచ్చారు. సో మంచిగా డెవోషనల్ థీమ్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్యలు. సో మా మమ్మీ లహరి అంటే అయితే వెండిది తీసుకొచ్చారనమాట. అమ్మయ్య. సో చూసారు కదా గైస్, మా అక్క బావ ఎంగేజ్మెంట్ ఎంత బాగా జరిగిందో. మా ఫ్యామిలీ అందరికైతే ఫేస్లో ఫుల్ ఆఫ్ స్మైల్స్ అండ్ హార్ట్ఫుల్గా హ్యాపీనెస్ అనమాట. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ మా ఓన్ వెడ్డింగ్ అయితే జరగబోతుంది. సో ఎంగేజ్మెంట్ అయితే చాలా బాగా జరిగింది. ఈవెంట్ పిలిచిన వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, మాయ వాళ్ళ ఫ్యామిలీ అండ్ మా తరపు ఫ్యామిలీ అందరూ వచ్చారు. సో వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా రీగల్ మీడియా టీమ్కి థ్యాంక్ యూ సో మచ్, కజిన్స్కి థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా మేము పిలవగానే దూరం నుంచి వచ్చిన దొరసాయి తేజ్ అన్న, తేజ్ ఇండియా టీమ్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో వీళ్ళందరూ రావడం వల్ల మేము ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అండ్ ఎక్కడ ఏ లోటుపాట్లు లేకుండా అన్నీ చూసుకుంటున్నామని అయితే మేము అనుకున్నాము. సో ఫంక్షన్ అయితే ఎలాగైతేనే మంచిగా అయిపోయింది. సో ఇప్పుడు చాలా మెమరీస్ వచ్చాయి అనమాట మంచిగా క్రియేట్ చేసుకోవడానికి. అవన్నీ మళ్ళీ రివైండ్గా చూసుకోవాలి, మేము అన్నీ గుర్తు చేసుకోవాలని ఇలా వ్లాగ్స్ కూడా తీసుకొని మెమొరబుల్గా ఉంచుకుంటున్నాం. సో ఈ వ్లాగ్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మా అక్క అండ్ బావని కూడా కంగ్రాచులేట్
కంగ్రాచులేట్ చేయండి అండ్ వాళ్ళిద్దరూ హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉండాలని బ్లెస్ కూడా చేయండి, విష్ కూడా చేయండి. ఇన్ని రోజులు అసలు మా అక్కని ఎందుకు చూపించట్లేదు, మా మౌని ఎందుకు కెమెరా ముందుకి రావట్లేదు అని చాలా మంది అనేవారు. యాక్చువల్గా తనకి ఇష్టం ఉండదు, కెమెరా వెనకాల మాకు తీస్తే తప్ప ముందుకు వచ్చి కనిపించాలని తనకి ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండదు. మేము కూడా ఎప్పుడు వస్తుందో దాన్ని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయాలని చాలా వెయిట్ చేస్తున్నాం. ఫైనల్లీ దాని వెడ్డింగ్ లో దొరికేసింది అనమాట. ఇప్పుడు తప్పించుకోవడానికి అసలు ఆప్షన్ లేదు. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇంకా మోర్ వెడ్డింగ్ వ్లాగ్స్ అయితే వస్తాయన్నమాట. సో పెళ్ళి ఎప్పుడు, హల్దీ, సంగీత్, మెహందీ, ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి. ఆ వ్లాగ్స్ అన్నిటితో నేను మీ అందరినీ తప్పకుండా ఎంటర్టైన్ చేస్తాను. ముందైతే మనకి ఇంకా కొన్ని వ్లాగ్స్ అయితే ఫర్దర్ గా ఉన్నాయి. సో వాటిని కూడా మీరు చూడాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ కూడా చేసుకోండి. సో మళ్ళీ మంచి మంచి వ్లాగ్స్ తో మీ అందరినీ కలుసుకుంటాను. అంటిల్ దెన్ షైనింగ్ ఆఫ్ మీ అలరి ఆర్తి.